Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. మనతో పాటు ఇవాళ నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ హెడ్ మహేష్ బిగాల గారు. అయ్యో అమెరికా అంటే అబ్బా అసలు అమెరికా పోతే ఇక సెట్ అయిపోయిండు, మా పిల్లగాడికి అమెరికా వీసా వచ్చిందట సెట్ అయిపోయిండు అని ఉంటుండే సార్. ఇప్పుడు పంపించాలా లేదా అని ఆలోచిస్తున్నారు. నిజంగా అదే సిచ్యువేషన్ ఉందా సార్? స్టూడెంట్ అవ్వగానే H1 వస్తుంది, H1 రాగానే గ్రీన్ కార్డ్, ఇది అనేది ఒక పాత్ లాగా క్లారిటీ ఉండేది. సో ఇప్పుడు మారుతున్న పరిణామాల వల్ల ఏమైందంటే కేసీఆర్ గారిని డైరెక్ట్గా గ్రౌండ్లో ఎప్పుడు చూస్తాం అనేది పెద్ద ఎత్తున చర్చ సార్. అప్పుడిప్పుడు కనిపిస్తున్నారు కానీ కేసీఆర్ గారు బయటకు రావట్లేదు, అధికారం పోగానే ఎందుకట్లా లోపలనే ఉండిపోయారు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. వాళ్ళు మీరు బయటకు రమ్మని కేసీఆర్ గారు వచ్చిన రోజు వాళ్ళు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. యాజ్ ఐ సెడ్ అల్టిమేట్గా వెదర్ గవర్నమెంట్లో ఉన్న ఆర్ పార్టీలో ఉన్న ఉద్యమం టైంలో ఉన్న కేసీఆర్ ఈజ్ కేసీఆర్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఇవాళ నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ హెడ్ మహేష్ బిగాల గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇక బీఆర్ఎస్ అంటే పార్టీలో ఏం నడుస్తున్నాయి అది, అట్లాగే ఎన్ఆర్ఐ అనగానే అమెరికా, ఇక దేశాలకు సంబంధించిన అన్ని చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? వెరీ గుడ్ అండి. మీది నిజామాబాదే, నాది నిజామాబాదే. మీది తినాలి, మాది తినాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఎస్ సార్. సార్ ఎట్లున్నారు మన పిల్లలు, మీరు ఎట్లున్నారు? ఐమ్ గుడ్, డూయింగ్ గుడ్. ఎస్ యా, పిల్లలు కూడా అంత బాగున్నారు. బట్ అగైన్ విత్ ద చేంజ్ ఇన్ ఎన్వైరన్మెంట్, అమెరికాలో కానీ గ్లోబల్లీ ఇప్పుడున్న మారుతున్న పరిణామాల బట్టి వీ హ్యావ్ టు అడాప్ట్ ఫర్ ద న్యూ గవర్నమెంట్స్ అని న్యూ పాలసీస్ కానీ అడాప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. బాగా టెన్షన్ పడుతున్నారు సార్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు కూడా. అయ్యో అమెరికా అంటే అబ్బా అసలు అమెరికా పోతే ఇక సెట్ అయిపోయిండు, మా పిల్లగాడికి అమెరికా వీసా వచ్చిందట సెట్ అయిపోయిండు అని ఉంటుండే సార్. ఇప్పుడు పంపించాలా లేదా అని ఆలోచిస్తున్నారు. నిజంగా అదే సిచ్యువేషన్ ఉందా సార్? అంటే అందరికీ లేదు, కాకపోతే సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు ఎవరైనా కానీ ముందు ఏంటంటే అమెరికాకి వెళ్ళారు, స్టూడెంట్ వీసాలు వెళ్ళారంటే స్టూడెంట్ అవ్వగానే H1 వస్తుంది, H1 రాగానే గ్రీన్ కార్డ్, ఇది అనేది ఒక పాత్ లాగా క్లారిటీ ఉండేది. సో ఇప్పుడు మారుతున్న పరిణామాల వల్ల ఏమైందంటే స్టూడెంట్ లాగా వచ్చిన తర్వాత ఎవరైతే స్టూడెంట్ లాగా వెళ్తారో, నేను చదువుకున్న తర్వాత నాకు H1 రాకపోయినా, జాబ్ రాకపోయినా నేను బ్యాక్ వచ్చేస్తాను అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే H1 అనేది ఆల్వేస్ లిమిటెడ్ కోటా ఉంటుంది కాబట్టి దానిలో లాటరీలో రాకపోయినా వన్స్ ఆర్ ట్వైస్ 2 years ఛాయిస్ ఉంటుంది. అది రానప్పుడు మళ్ళీ ఏంటంటే ఇండియాకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఫైనాన్షియల్లీ చాలామంది ముందు ఏంటంటే కంఫర్టబుల్గా ఉండి ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు మాత్రం పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లోన్స్ తీసుకొని ఎట్లాగూ తర్వాత సంపాదిస్తారు అనే దాంతో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి కొంత ఒకవేళ H1 రాకపోవడం కానీ అక్కడ జాబ్ మార్కెట్ కూడా కొంత స్టేబుల్గా లేదు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం కొంత ఇబ్బందులు అయితే తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ పేరెంట్స్ని పంపించాలన్నప్పుడు మీరు ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్గా ఉండి పిల్లలకు సపోర్ట్ చేయగలుగుతామంటే స్టూడెంట్ లాగా పంపించండి. లేదంటే ఇక్కడే జాబ్ వచ్చాక ఇక్కడ నుండి జాబ్ ద్వారా H1 ట్రై చేసుకొని వెళ్తే దట్స్ ఎంప్లాయ్మెంట్ వీసా. బట్ అక్కడ పోయినా కూడా ఎనీథింగ్ అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్కి ఉన్న లాస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అక్కడ కండిషన్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయినా కూడా 100% జనరల్గా ఇష్యూ ఉండవు. కానీ ఏదన్నా కానీ కొన్ని జాబ్ లేకపోవడము ఇట్లా ఇన్ బిట్వీన్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం తప్పకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అంటే లాస్ ఆర్ ఆల్వేస్ దేర్. అంటే మీరు ఆ ఒబామా ఉండనివ్వండి, బిల్ క్లింటన్ ఇవ్వండి, బైడెన్ ఇవ్వండి, లాస్ ఎప్పుడూ ఉన్నాయి. అయితే లాసెస్ని హౌ టఫ్ దే విల్ ఎన్ఫోర్స్. అయితే ఇప్పుడు మాటకి ఏంటంటే చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు అనేది ఇప్పుడు కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే ఆల్మోస్ట్ దే విల్ సే ఆల్వేస్ 10 million people ఆర్ ఇల్లీగల్ అని. అంటే ఇల్లీగల్ అనే వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్కి తెలుసు, కానీ వాళ్ళు పంపించాలనే యాక్షన్ ఏ గవర్నమెంట్ తీసుకోలేదు. సో ఇప్పుడు ఎన్ఫోర్స్ చేస్తున్నారు. అట్లానే ఈవెన్ లీగల్లీ ఉన్న స్టేటస్లో కూడా కొంతమంది ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. ఓకే, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఇప్పుడు ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే ఇప్పుడు H1 మీద వెళ్ళేది ఎవ్రీ ఇయర్ 65,000 per year కోటా ఉంటుంది. అండ్ దెన్ అగైన్ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళు అనదర్ 20,000.
అంటే టోటల్గా వచ్చేసరికి 85,000 H1 మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానిలో దాదాపు మోర్ దెన్ 60-70% ఇండియన్స్కే పోతాయి. ఆ 60-70 ఏదైతే ఉందో దానిలో సగభాగం తెలుగు వాళ్ళే తీసుకుంటారు. సో దట్స్ వేర్ మనకి తెలుగు వాళ్ళకి చాలామంది తెలుగు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తెలుగు వాళ్ళకి ఇండియన్స్కి ఇబ్బంది అవుతుంది. అంటే ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇబ్బంది మన వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లా. సో మన పాపులేషన్ డెఫినెట్లీ చాలా ఎక్కువ ఉంది మన దగ్గర, తెలుగు వాళ్ళ పాపులేషన్ అండ్ ఇండియన్ పాపులేషన్, స్పెషల్లీ స్టూడెంట్ కానివ్వండి, H1 పైన కానివ్వండి, చాలా పాపులేషన్ తెలుగు వాళ్ళది ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత చాలామంది సంతోషించారు, కానీ ఇప్పుడు భయపడుతున్నారు సార్ మన వాళ్ళు. ఎందుకు సార్ అట్లా భయపెట్టిస్తున్నాడు ట్రంప్? ఎందుకు భయపెట్టిస్తున్నాడు అంటే కొన్ని యాక్షన్స్ బేసికలీ చాలా మందికి ఇంతకుముందు అంటే యూఎస్లో బట్ 25 years నుంచి అక్కడ ఉండి ఐఎమ్ క్లోజ్లీ ఫాలోయింగ్ విత్ ద సో మెనీ గవర్నమెంట్స్ కానివ్వండి, ప్రెసిడెంట్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్స్ అన్నీ చూశాను. అయితే చాలా మటుకు ఈవెన్ ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ డిఫరెంట్. ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చాక ముందు నుండి చెప్తూనే వస్తున్నాడు ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే నేను అమెరికాని మళ్ళీ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అంటే హ్యావ్ టు టేక్ సర్టన్ టఫ్ స్టాండ్స్ అని. దానిలో భాగంగా ఏమైందంటే నేను ఇల్లీగల్ వాళ్ళని పంపిస్తానని, ప్లస్ మిగతా వాళ్ళని ఇమిగ్రేషన్ ఇచ్చేస్తానని. దానిలో లీగల్గా ఉన్న వాళ్ళకి కూడా కొంత కొలాటరల్ డ్యామేజ్, కొన్ని ఇబ్బందులు అయితే 100% అవుతా ఉన్నాయి. అంటే కొంతమంది ఇప్పుడు కొన్ని ఇన్స్టెన్సెస్లో 90 days లోపల జనరల్గా స్టూడెంట్స్కి ఓపీటీ వచ్చిన తర్వాత 90 daysలో జాబ్ రావాలి. సో ముందు ఏంటంటే 90 days తర్వాత ఒకవేళ 1 month ఎక్స్ట్రా ఇదైనా కూడా చూసి చూడనట్టుగా దే వుడ్ హావ్ కన్సిడర్డ్. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఎన్ఫోర్సింగ్ ద లా స్టఫ్. ఏంటంటే ఇవి కొన్ని ఇన్సిడెంట్స్లో ఐ సా సంబడి 93 daysకి జాబ్ వస్తే కూడా వాళ్ళని బ్యాక్ పంపించిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఓన్లీ 3 days అయినా కూడా. సో ఇట్లాంటివి అది కేస్ టు కేస్ బేసిస్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మిగతా ఇప్పుడు H1లో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఉండాల్సి వస్తుంది, వాళ్ళకి పే రోల్ కానీ ఇవన్నీ. కొంతమంది ఏంటంటే తెలియకుండానే బయటకు వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు H1లో, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అంటే గతంలో చేయలేదంటే కొంతమంది చేశారు, కానీ వాళ్ళని ఎవరు అడగలేదు కాబట్టి అడగనంత వరకు సరిపోయింది. ఇప్పుడు చాలామంది మాత్రం దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏ వీసా పైన అయితే వెళ్తున్నారో ఆ వీసాకి సంబంధించిన రూల్స్ మట్టుకు ఫాలో అయ్యి చేసినంత వరకు ఇబ్బంది ఉండదు. సో బికాస్ దే ఆర్ వాచింగ్, దే ఆర్ ఎన్ఫోర్సింగ్. ఓకే, ఇప్పుడు జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అనేటివి అసలు ఉన్నాయా సార్? మన వాళ్ళు చేసుకోగలుగుతున్నారా లేదా అసలు? జనరల్గా పార్ట్ టైం జాబ్స్ అనేది యూఎస్కి వెళ్ళిన తర్వాత జనరల్గా అయితే ఇట్స్ నాట్ రికమెండెడ్ టు డూ ద పార్ట్ టైం జాబ్స్. ఎందుకంటే మీకు కరెక్ట్గా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తే మీకు 2 years మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళకి 2 yearsలో మాస్టర్స్ అయిపోతుంది, అండర్ గ్రేడ్ వెళ్ళిన వాళ్ళకి 4 yearsలో అవుతుంది. అంటే మీరు కరెక్ట్గా అదే టైం కానీ స్పెండ్ చేసి మీరు కోర్సెస్ ఎక్కువ తీసుకుంటే 3 yearsలో కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఎంతైతే చేస్తున్నారో ఆ పార్ట్ టైం జాబ్స్ మీరు ఏదైతే సంపాదిస్తున్నారో దానికంటే ముందు మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. తొందరగా యూ కెన్ గెట్ ఆన్ టు ద జాబ్. సో యువర్ ఫోకస్ ఏంటంటే, నేను అందుకే ఫస్టే అన్నాను, ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్ ఉంటే వెళ్ళండి, కోర్స్ కంప్లీట్ చేసుకొని ట్రై ఫర్ ద జాబ్, అండ్ వన్స్ యూ గెట్ ఇట్ దెన్ యువర్ లైఫ్ ఇస్ ఆల్మోస్ట్ యాజ్ ఐ సెడ్ ప్రాసెస్ ఉంది. ఓపీటీ అని, H1 అని, గ్రీన్ కార్డ్ అని. కానీ ఏదైనా కూడా గ్రీన్ కార్డ్ రావడానికి కూడా 15 to 20 years పడుతుంది. బట్ అయినా కూడా ఏంటంటే పీపుల్ హ్యావ్ H1 కంటిన్యూ ఎక్స్టెండ్ చేస్తూ దే ఆర్ సెటిల్డ్ అండ్ ఆల్ దట్. పాతున్నా ఇఫ్ యూ గో లీగల్లీ, డూ ద లీగల్ థింగ్స్, 99% ఇష్యూస్ ఉండవు. ఎప్పుడైతే మనం సైడ్ లైన్స్ పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇష్యూస్ అయితే ఉంటాయి. అంటే గతంలో లోన్ మీద తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఓకే సర్వైవ్ అవుతుండే, మంచిగా సెట్ అయిపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేసుకుందాము, కొన్ని నేను సైడ్లో ఇన్కమ్ చేసినా కూడా నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు అనే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు ఆల్వేస్ దేర్. ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ చేయాలన్నా కొన్ని క్యాంపస్లోనే జాబ్స్ చేయాల్సి ఉంటుంది అండ్ రెస్ట్రిక్షన్. ఇప్పుడు కొంతమంది బయట అవుట్ సైడ్ రెస్టారెంట్స్ అని, స్టోర్స్లో కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఇఫ్ దే ఆర్ కాట్, అక్కడ స్కూల్ నుండి పర్మిషన్ లేకుండా కానీ వాళ్ళు బయట పనిచేస్తే ఇట్ విల్ బి టోటల్లీ, మీరు అసలు కోర్సు పోతుంది, వాళ్ళు డిపోర్ట్ అంటూ చేస్తే టోటల్లీ ఇట్ విల్ బికమ్ ఇష్యూ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అంటే పాపం ఇక్కడ నుంచి లోన్స్ అన్ని తీసుకొని పంపించాక ఫైనాన్షియల్లీ ప్లస్ ఎమోషనల్లీ ఫర్ దట్ ఏజ్ వాళ్ళని కానీ బ్యాక్ పంపిస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఎనీ కంట్రీ, వెదర్ ఇట్స్ అమెరికా ఏ కంట్రీ పోయినా, అబాయిడ్ ద లోకల్ క్లాస్. కొన్ని ఇన్సిడెంట్స్ ఆర్ న్యూస్ వస్తుంది సార్ దట్ ట్రంప్కి వ్యతిరేకంగా ఇట్లా ఎందుకు పంపించేస్తున్నారు, అసలు పనిచేసే వాళ్ళు కూడా లేరు అనేది కూడా కొంతమంది రోడ్ మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారట. నిజమేనా సార్ అది? ఇప్పుడు ఏంటంటే అమెరికా ఆల్వేస్ డివైడెడ్ ఇంటూ బ్లూ అండ్ రెడ్ స్టేట్స్. అంటే మీకు ఎప్పుడు చూసినా ఏ ప్రెసిడెంట్ అయినా ఎప్పుడు గెలిచినా కూడా ఆల్వేస్ 1 to 2% డిఫరెన్స్లోనే ఉంటుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎలక్టోరల్ ఓట్స్ ఇవన్నీ అనేది ఏంటంటే, ఇప్పుడు మనలాగా ఇప్పుడు జస్ట్ గివ్ ఎగ్జాంపుల్, తెలంగాణలో 17 MPs ఉంటే ఇక్కడ టోటల్ ఓటింగ్లో పోల్ అయిన దాంట్లో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఈ 17 MPs విల్ గో టు 1 party. ఇప్పుడు మొన్న పార్టీలో వచ్చినట్టుగా
సగం ఈ పార్టీకి సగం ఆ పార్టీ. సో అట్లాంటి ఓటింగ్ ప్యాటర్న్లో అమెరికాలో ఎలక్టరల్ కాలేజ్ సిస్టమ్ ఉంది కాబట్టి, బట్ జనరల్గా ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే దాదాపు ఇప్పుడు ఎవరు గెలిచినా 49.5, 50.5 ఇలాంటి డిఫరెన్స్లోనే గెలుస్తూ ఉంటారు పాపులర్ ఓట్లో. అయితే మీకు ఎప్పుడైతే ఇప్పుడు ట్రంప్ పాలసీస్ని 50.5% అప్రూవ్ చేసే వాళ్ళు ఉంటే 49 వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా అందుకే ఏంటంటే మీకు ఏ ప్రెసిడెంట్ అయినా మీరు ఏ యాక్షన్ తీసుకున్నా ఖచ్చితంగా దానికి డెమాన్స్ట్రేషన్స్ అయితే ఉంటాయి, వ్యతిరేకించే వాళ్ళు. అప్పుడు ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇక్కడికి టాలెంట్ని మనము మన కంట్రీకి తీసుకొచ్చి మన కంట్రీ మన ఎకానమీ డెవలప్ చేయాలనేది ఒక పాలసీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ పాలసీ అన్నప్పుడు మిగతా వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. సో విత్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ విత్ అవుట్ సైడ్ పీపుల్. ఇప్పుడు చాలా మట్టుకు ఇప్పుడు ఇల్లీగల్స్ కూడా వచ్చి గొడవలు చేసిన విషయాలు చాలా ఉన్నాయి సందర్భాల్లో. అంటే మమ్మల్ని ఇల్లీగల్ ఉన్నా కూడా మమ్మల్ని పంపించద్దు అని చెప్పి కూడా డెమాన్స్ట్రేషన్ చేశారు. అవును అవును, జాబ్స్ పోతున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ 50 లక్షల సాఫ్ట్వేర్ జాబ్లు పోతాయట, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్ జాబ్స్ పోతున్నాయా? అంటే ఇప్పుడు ద మార్కెట్ కండిషన్స్ డెఫినెట్లీ ద ఇన్ఫ్లేషన్ అనేది అమెరికాలో పెరిగింది అండ్ జాబ్ మార్కెట్ హెస్ బికమ్ టఫ్. అంటే ఇంతకుముందు ఉన్న దానికన్నా 100% చాలా జాబ్ మార్కెట్ అయితే 100% ఇప్పుడు వైసా ఫర్ ద లాస్ట్ 20 years. ఇప్పుడున్న పరిస్థితి అయితే చాలామంది స్టూడెంట్స్ ఓపీటీ ఎవరు వచ్చిన తర్వాత కూడా నెలల తరబడి కూడా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. కొంతమందికి అంటే ఇట్ ఈస్ లైక్ అదర్ థింగ్స్ కాంట్రిబ్యూటింగ్ ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడము అండ్ కంపెనీస్ అన్ని ఏఐ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసేసరికి ఆ వర్క్ ఫోర్స్ నార్మల్లీ ఎవరైతే జాబ్ పోవడం కంటే హైరింగ్ తగ్గింది. సో ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఇఫ్ దే ఆర్ హైరింగ్ సమ్ 100,000 పీపుల్, ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ దట్ మేనేజింగ్ విత్ 50,000. సో ఇప్పుడు మిగతా 50,000 ఎక్కడికి వెళ్ళాలి? సో జాబ్స్ పోయిన దానికన్నా ఇప్పుడు ఒకవేళ ఎంట్రీ లెవెల్లో దొరికినా కూడా ఎక్స్పీరియన్స్ వీళ్ళని తీసుకున్నప్పుడు సీనియర్స్ని తీసేయాల్సి వస్తుంది. సో అట్లాంటి సైకిల్లో ఉన్నాం ఇప్పుడు. అంటే వన్ ఈజ్ ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్తో పాటు ఏఐ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్ జాబ్ లాస్. ఎస్ సార్, ఏఐ అవును నిజంగానే అది ఎక్కువగా అంటే పెరుగుతా పోతుంది. ఇప్పుడు మీకు బిల్ గేట్స్ కూడా చూసుకుంటే రాబోయే రోజుల్లో సమ్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ యూ విల్ లూజ్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ బికాస్ ఎందుకంటే ఒక హ్యూమన్ని హ్యాపీగా ఏఐ ఈజ్ రిప్లేసింగ్. అంటే ఇన్ సెవరల్ అంటే నాట్ ఎవ్రీథింగ్ ఏఐ కెన్ డూ, బట్ చాలా జాబ్స్లో ఏఐ ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా మటుకు పెరిగిపోయింది. అందుకనే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా కాలేజీలలో కానివ్వండి ఎక్కడ కోర్సులు చేసినా ఎవ్రీబడి ఈజ్ రికమెండింగ్ దట్ యూ డూ ఏఐ. ఎందుకంటే యూఆర్ టు బీ కాంపీట్ ఇన్ ద కరెంట్ మార్కెట్లో చేయాలంటే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు నైపుణ్యం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అందరికీ. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా అయ్యో అమెరికా వెళ్తే ఇంకా సెట్ అయిపోతుంది అని అంటే అమెరికానే కాదు ఆ లైన్లో ఇప్పుడు కెనడా కనిపిస్తోంది, అట్లాగే ఆస్ట్రేలియా కూడా కనిపిస్తోంది. ఇండియన్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేసేయండి అంటున్నారు. అంటే అంత ఎక్సెస్గా మనం వెళ్ళిపోయినామా సార్? వాట్ ఈస్ ద రీజన్? మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐ ఆల్వేస్ సే బికాస్ ఐ మీన్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఆల్సో. ఆస్ట్రేలియాలో కానీ ఇండియాలో ఐ మీన్ ఎడ్యుకేషన్ సెక్టర్. మనకి ఏదైతే ఇండియాలో ఉన్న 1.4 బిలియన్ పాపులేషన్ ఏదైతే ఉందో మన కాలేజ్ గ్రాడ్యుయేట్స్, స్కూల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సరిపడా దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ప్రీమియర్ కాలేజెస్ ఫర్ అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్ హియర్. సో ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే అందరూ పక్క దేశాల్లో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్స్ అంటే మనం వీ కెన్ నేమ్ సమ్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ. దీనిలో మన ఉన్న ఇండియన్ పాపులేషన్కి 0.001% స్టూడెంట్స్కి కూడా అక్కడ అడ్మిషన్ రాదు. సో దే హ్యావ్ టు నార్మల్గా వేరే కాలేజీకి వెళ్ళాలి. అయితే వీళ్ళందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకనప్పుడు ఏంటంటే పక్క దేశాల్లో మొదలు పెడుతున్నారు. పక్క దేశాల్లో కూడా ఎంతవరకు అబ్జర్వ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఈవెన్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో కూడా ఎవ్రీ ఇయర్ అబౌట్ 300,000 అంటే 3 లక్షల పైన జనాలు స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళకున్న కంట్రీకి వాళ్ళకున్న యూనివర్సిటీస్కి ఇట్ ఈస్ బికమింగ్ బర్డెన్ హౌ మెనీ పీపుల్ దే కెన్ టేక్. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వచ్చేసి మొత్తం ఏ కాలేజ్లో ఏ యూనివర్సిటీలో హౌ మెనీ యూ కెన్ రిక్రూట్ అని గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసేసింది. సో ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా అంటే మన సచ్ ఎ బిగ్ కంట్రీ. ఇప్పుడు ఆల్వేస్ ఒకసారి మీకు కేసీఆర్ గారు అనే మాట ఒకటి ఉంటుంది గుర్తుంటుంది, ఇండియా ఈజ్ సచ్ ఎ బిగ్ కంట్రీ. ఏంటంటే మనం అగ్రికల్చర్ కానీ మన పంట మనం పండించుకోవాలి. రేపొద్దున ఇండియాలో కానీ ఎక్కడన్నా కానీ పంట పండించని పరిస్థితి వస్తే ఏ కంట్రీ కూడా మనకు సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు. ఎందుకంటే వీఆర్ సచ్ ఎ బిగ్ కంట్రీ. సేమ్ థింగ్ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్లో కూడా చూసుకున్నా కూడా ఏంటంటే ఇంతమంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. ఇంతమంది వీళ్ళందరూ పోవాలంటే మిలియన్స్లో వస్తున్నప్పుడు మొత్తం అన్ని కంట్రీస్ కలిసి కూడా 1 మిలియన్ వరకే తీసుకోగలుగుతారు. మిగతా వాళ్ళకి ఇక్కడే చూడాలి. అంటే ద బాటమ్ లైన్ ఏంటంటే ఇండియా షుడ్ డెవలప్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఫారిన్ కరెన్సీ బయట కంట్రీకి వెళ్ళిపోతుంది,
టాలెంట్ బయటకు వెళ్తుంది. కాబట్టి ఇండియానే ఇప్పుడు చాలా ఫారిన్ యూనివర్సిటీస్కి వాళ్ళు రావడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇండియాలోనే టాలెంట్ని తయారు చేసుకుంటే రాబోయే కాలంలో ఇండియా విల్ బీ ద నంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్. అంటే రాబోయే 30-40 years కావచ్చు ఏదైనా కూడా. బట్ ఫండమెంటల్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాల్సిన పరిస్థితి. అంటే స్కిల్ లోపం ఏమన్నా కారణమా సార్? దీనికి మెయిన్ రీజన్ అదే అంటారు? 100% స్కిల్ లోపం. ఎందుకంటే మనకి ప్లస్ బయట చదివే అమెరికాలో కానీ వేరే కంట్రీలో చదివే వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళకి డిగ్రీ వస్తుంది, స్కిల్ లేదు. సో దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్. అంటే మనకి డిగ్రీ రాగానే ఏ జాబ్ ఇచ్చినా వాళ్ళు జాబ్ చేసే పరిస్థితిలో ఉండరు. మనది ఏంటంటే మోర్ ఆఫ్ థియరిటికల్ దీనిలో ఉంది. అమెరికాలో కానీ బయట వెస్టర్న్ కంటే ద ఎడ్యుకేషన్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ చాలా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అక్కడ. సో వాళ్ళకి స్కిల్ అనేది వాళ్ళు వైల్ దే ఆర్ ఇది చేసేటప్పుడే స్కిల్ డెవలప్ అయిపోతుంది. ఇక్కడ మనకు అందుకే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీస్ అనే స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత టాస్క్ అని పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి ఆ కాలేజ్లో యాడ్ చేయడానికి. మన గవర్నమెంట్స్ ఏవైతే చాలా ఇంతకుముందు 10 yearsలో కేటీఆర్ గారు ఇప్పుడు లాట్ ఆఫ్ ఎఫర్ట్ అంతా స్కిల్లింగ్. దానివల్ల ఈ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ కాదు, ప్రతి గవర్నమెంట్ కానీ ఈవెన్ అక్రాస్ ఇండియా దే షుడ్ ఫోకస్ మోర్. అంటే చేయాల్సినంత జరగట్లేదు ఇండియాలో, స్కిల్లింగ్ పైన జరగాల్సినంత. ఇప్పుడు బయట ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే స్కిల్లింగ్కి ఇంత ఫండ్ పెడుతున్నామని, ఇంత బడ్జెట్ ఉందని. కానీ ఆ రూపంలో ఇప్పుడు మనకు వచ్చే లక్షలలో మంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళు స్కిల్లింగ్ అవ్వాలి. ముందు ఇంటర్న్షిప్స్ ఉండాలి ఫస్ట్. అంటే జాబ్లో వాళ్ళు బయటకు వచ్చే లోపల వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అయ్యి ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తే ఇట్ బికమ్స్ ఈజీ. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది డిగ్రీ వచ్చాక జాబ్ లేక ఉండాల్సి వస్తుంది, పరిస్థితి వస్తుంది, అన్ఎంప్లాయిడ్ లాగా ఉండిపోవాల్సి వస్తుంది. ఎస్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, నాకు తెలిసి మీ దగ్గర కూడా చాలా మందే వస్తూ ఉంటారు అనుకుంటా. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, అంటే అక్కడ ఫారెన్లో ఏదైనా జరిగితే అసలు మన ఇండియాకి రప్పించుకోవడానికి, ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి కూడా ఒక పెద్ద టాస్క్ లాగా అట్లనే అనిపిస్తూ ఉంటుంది సార్. సార్ వై సార్ మీరందరు ఉన్న తర్వాత కూడా ఈ ప్రాబ్లం ఎందుకు సార్? అంటే ఇప్పుడు ఏదేదైనా కూడా ఇండివిజువల్గా ఎవరు చేసినా గవర్నమెంట్ వ్యవస్థలోనే మార్పులు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అమెరికాలో చాలా మటుకు ఎవరన్నా చనిపోయినా ఏదన్నా వాళ్ళ బాడీ ఇక్కడికి తీసుకురావాలన్నా, వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా అసిస్ట్ చేయాలన్నా చాలా మటుకు ఏంటంటే ఫస్ట్ థింగ్ దే విల్ డూ ఈజ్ ఎనీ తెలుగు అసోసియేషన్కి అప్రోచ్ అయిపోతారు. సేమ్ ఇప్పుడు గుజరాతీ వాళ్ళు ఉంటే గుజరాతీ అసోసియేషన్స్ అని. సో వాళ్ళకు అక్కడ ఉన్న కాంటాక్ట్స్తో ఎంబసీని కాంటాక్ట్ చేయడం అది చేసేసి మోస్ట్ ఆఫ్ ద అసోసియేషన్స్ దే ఆర్ సెండింగ్ దెమ్ బ్యాక్ టు ఇండియా. సో అంటే అసోసియేషన్స్ అవన్నీ చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ద లీడ్. ఇప్పుడు అసోసియేషన్స్ తీసుకున్న లీడ్ని ఒక బాడీ ఎవరైనా చనిపోయారు వాళ్ళది ఇది అంటే ఇండియన్ ఎంబసీ అనే వాళ్ళు దే షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ కోఆర్డినేటింగ్, కానీ వేరే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే దే ఆర్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. అది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఆ పరిస్థితులు మారాల్సిన పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేశారంటే తెలంగాణలో ఈవెన్ బయట కంట్రీలు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి వాళ్ళ ఇంటి వరకు అంబులెన్స్లో పంపించి వాళ్ళ అప్పకి చెప్పేసి వచ్చే అట్లాంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు మొదలుపెట్టారు అప్పుడు. అట్లానే ఎందుకంటే ఇంతకుముందు గల్ఫ్లో కూడా చాలా మటుకు ఇష్యూస్ అవుతున్నాయి. అప్పుడు ఈ సెంట్ మీ పర్సనల్లీ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 600 మెంబర్స్ని అమ్నెస్టీ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొని రావడము, అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టికెట్స్ పే చేసి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని రావడం, ఇలాంటి కార్యక్రమాలు అక్కడక్కడ జరిగాయి. కానీ ఇది ఎట్లా ఉండాలంటే ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. బికాస్ ఎందుకంటే ఇది ఇష్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇప్పుడు స్టేట్స్ కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ ది ఇనిషియేటివ్. అక్కడ ఏవి ఇష్యూస్ జరిగినా ఇక్కడ అడ్రస్ చేసేటట్టు ఓన్ చేసుకోవాలి. అంటే మేము ఏంటంటే మీ పేపర్ మీరు అప్రోచ్ అయ్యారు కాబట్టి మేము తొందరగా పేపర్ క్లియర్ చేసాము, పంపిస్తున్నాము, ఫోన్ కాల్స్ కోటేషన్ కాకుండా దే షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ మేక్ షూర్ ఇట్ రీచెస్ టు ద ఫ్యామిలీ ఆన్ టైం. ఈ మధ్య కాలంలో చిన్నవి కూడా మన వాళ్ళు దొంగతనాలు చేసి పట్టుకోవడము ఇట్లాంటివి కూడా కొన్ని వస్తున్నాయి సార్. వాళ్ళ మీద కేసులు పడ్డ తర్వాత ఏంటి సార్ వాళ్ళ సిచ్యువేషన్? క్రైమ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. ఇట్ ఈస్ లైక్ అంటే డెఫినెట్లీ ఇలాంటి కంట్రీస్లో అసలు అందుకే ముందే చెప్పాను, యూ హ్యావ్ టు అవాయిడ్ ద లా. అక్కడ చిన్న క్రైమ్స్ కూడా ఇట్ ఈస్ కెన్ పుట్ దెమ్ ఇన్ ద బిగ్గర్ రిస్క్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే షాప్ లిఫ్టింగ్, అంటే ఎక్కడైనా పోయి షాప్లో ఏదన్నా దొంగతనం చేస్తే పోలీసులకు చెప్పినా వచ్చేసి తిట్టి వదిలేస్తారు. బట్ అక్కడ అమెరికాలో ఏదైనా షాప్లో కానీ షాప్ లిఫ్టింగ్ చేస్తే, ఎనీ కంట్రీ యాక్చువల్లీ ఫర్ దట్ మ్యాటర్, ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు 100% తీసుకెళ్ళి జైల్లో పెడతారు. షాప్లో ఒక చిన్నది లిఫ్ట్ చేసుకొని పోయినా వాళ్ళు కెమెరాలో చూసి కానీ రిపోర్ట్ చేస్తే దే ఆర్ ఇన్ ద జైల్.
అగైన్ ఇప్పుడు ఇక్కడ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకి తాగేసి డ్రైవింగ్ చేసినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ దట్స్ ఆల్సో వెరీ బిగ్ క్రైమ్. సో ఇవి మన దగ్గర అనుకున్నందుకు ఓకే ఇక్కడ వెళ్ళేసి వాళ్ళకి ఫైన్ కట్టడాలా వాళ్ళు ఇది ఏదో చెప్పేసి బయటపడమని కాకుండా దోస్ ఆర్ ఆల్ బిగ్ క్రైమ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంక ఇలాంటి షాప్ లిఫ్టింగ్లో కానీ ఏదన్నా చాలామంది అంటే ఇట్స్ అ సోల్ ఇన్సిడెంట్స్ యాక్చువల్లీ. జనరల్గా మన ఇండియన్స్ మాత్రం చాలా మట్టుకు వెళ్ళిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, జనరల్గా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. బట్ అగైన్ లైక్ సమ్ ఇన్సిడెంట్స్ విల్ హ్యాపెన్ 1 or 2 people here and there, బట్ మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్ ఆర్ జనరల్గా మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఇది చేసుకుంటూనే దే స్టే అరౌండ్ విత్ ఇన్ దట్ క్లోజ్ నిటెడ్ దీనిలాగానే ఉండిపోతారు వాళ్ళు. కొంతమంది అమెరికన్స్ ఇండియన్స్ని చూడగానే మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, మీరు వెళ్ళిపోండి, ఇట్లాంటి వీడియోస్ కూడా చాలా వస్తున్నాయి సార్. నిజంగా బాధ అనిపిస్తుంది సార్ ఎందుకు ఇట్లా అంటున్నారు అనేసి. రియల్ ఫ్యాక్ట్ ఏంటి సార్, ఎందుకు అంత కోపం పెంచేసుకున్నారు మన మీద? అంటే ఇప్పుడు టు బి బ్లంట్గా చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మన తెలంగాణలో ఉంది, చాలామందికి అప్పట్లో ఇష్యూస్ వచ్చాయి అన్నారు. అంటే ఇక్కడ ఈ పక్క స్టేట్లో ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో మనకి ఏంటంటే ఫస్ట్ నుండి కూడా కేసీఆర్ గారు చెప్పింది ఏంటి, ప్రజల్లాగా మనం ప్రాంతాల్లాగా విడిపోయినాము కానీ ప్రజల్లాగా కలిసి ఉందామని. అలాంటి భావాలు ఎంతమందికి ఉన్నాయి? పక్క స్టేట్లో లేవు, మిగతా స్టేట్లో లేవు. ఇప్పుడు మహారాష్ట్ర ఏంటంటే మా లోకల్ అంటారు, మార్వాడి మరాఠీ మాట్లాడిన వాళ్ళే ఇదని. తమిళనాడులో కూడా అలాంటి పరిస్థితులు లేవు. అంటే మన దగ్గర ఉన్న ఇండియన్స్నే మనం ఈక్వల్గా ట్రీట్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అమెరికన్స్ ఏంటంటే ఇన్ ఎ వే ఇన్ని సంవత్సరాల్లో మన వాళ్ళు ఇన్ని కార్స్ కొనుక్కొని ఇల్లులు కొనుక్కొని ఉన్నా కూడా వాళ్ళు యాక్చువల్లీ దేవర్ మింగ్లింగ్. ఆల్వేస్ నేను అన్నాను కదా, ఇట్లాంటి ఫ్యూ ఇన్సిడెంట్స్ విల్ హ్యాపెన్, మనకు అది బయట కనబడుతుంది ఖచ్చితంగా, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. అంటే అమెరికాలో ఎట్లా అంటే ఇట్స్ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అది ఎవరి కంట్రీ కాదు, అందరు ఇమిగ్రెంట్స్ వచ్చి సెటిల్ అయ్యారు. బట్ ఎంత ఎవరిది కాదన్నా అవునన్నా స్కిన్ మేక్స్ ద డిఫరెన్స్. అంటే వైట్ అనేది సుప్రిమసీ అనేది ఖచ్చితంగా అక్కడ ఉంది కాబట్టి, అంటే సుప్రిమసీ అనే కన్నా దే ఫీల్ ఇట్స్ దేర్ ఓన్ కంట్రీ. ఇప్పుడు యూరప్ నుంచి వచ్చి సెటిల్ అయినా ఇది అనేసి, ఇప్పుడు మన ఇండియన్స్ వెళ్ళి 4 generations ఉన్నా కలర్ మారదు. సో దట్స్ హౌ దే ఫీల్ లైక్ వాళ్ళకి పాపం అక్కడ పిల్లలు ఉన్న వాళ్ళకి దే బికమ్ అమెరికన్స్. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ సోల్ ఇన్సిడెంట్స్ మాత్రం అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన తర్వాత ఇవి సోషల్ మీడియాలో ఇంకెక్కువ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈవెన్ గతంలో ఆస్ట్రేలియాలో జరగడము, చాలామందిని పంజాబ్ వీళ్ళ స్టూడెంట్స్ని అటాక్ చేయడము, అప్పుడు అల్ ఖైదా ఇష్యూస్ అయినప్పుడు కూడా వాళ్ళని సర్దార్లని పాపం గడ్డం ఉందని చెప్పేసి వాళ్ళ మీద జరగడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసాము. కానీ స్టిల్ మెజారిటీ ఆఫ్ దెమ్ చెప్పాలంటే మన వాళ్ళు చాలా ప్రశాంతంగా కంఫర్టబుల్గానే ఉంటున్నారు. అంటే అంత ద్వేషం అయితే లేదు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ సోల్ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్, బట్ అంత ద్వేషం అయితే లేదు. సోషల్ మీడియా మీద చాలా ఫోకస్ పెట్టింది సార్ ట్రంప్, అదేనా? అంటే ఇట్లాంటి కొన్ని జరుగుతున్నాయి కాబట్టేనా? ఎందుకు సోషల్ మీడియా మీద, మన పిల్లల సోషల్ మీడియా మీదనైతే చాలా పెద్ద ఎత్తున ఉంది నజర్. రైట్. ఇప్పుడు ఏమైందంటే అందరూ చాలామంది నేను వచ్చిన తర్వాత H1లో జాబ్ చేస్తున్నావు, నీ జాబ్ వరకు చేసినంత వరకు పర్వాలేదు అంటే, వాళ్ళకి ఏమవుతుందంటే ముఖ్యంగా ఇమిగ్రేషన్లో పోయినప్పుడు పాస్ అయినప్పుడు వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా వాళ్ళు దే స్టార్టెడ్ సర్చింగ్. అంటే జాబ్ కొరకు వచ్చారు, జాబే చేస్తున్నారా, ఎనీథింగ్ ఎల్స్ అని. ఇప్పుడు ఏమైందంటే ఇమ్మిగ్రేషన్కి వాళ్ళు బడ్జెట్ పెంచడము, అంటే దే వాంట్ టు రిమూవ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే దానిలో పోయిన తర్వాత వాళ్ళు దానిలో భాగంగా ఏమవుతుందంటే సమ్ ఆఫ్ దెమ్ హూ ఆర్ లీగల్లీ డూయింగ్ ద రైట్ థింగ్ ఆల్సో గెటింగ్ ఇంపాక్టెడ్ దానివల్ల కూడా. సో ఖచ్చితంగా అయితే మీరు ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలన్నా, ఎవరైనా ఏ కంట్రీలో ఉన్నా కూడా, అన్లెస్ ఇట్ ఈస్ రిలవెంట్, అన్లెస్ యు ఆర్ అవాయిడింగ్ బై ద లా, ప్లీజ్ డోంట్ పోస్ట్ ఆన్ ద సోషల్ మీడియా ఎనీథింగ్. అంటే ఎవరో ఏదో పంపించారు కదా అని చెప్పి ఫార్వర్డ్ చేయడము అని చెప్పేసి మీకు అథెంటికేట్ చేసుకోకుండా ఎనీ మెసేజ్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి గట్ బి కేర్ఫుల్ ఆన్ ద సోషల్ మీడియా, స్పెషల్లీ నువ్వు వాట్ యూ పోస్ట్ ఆన్ ద సోషల్ మీడియా బికమ్స్ యువర్ ఓనర్ ఆఫ్ దట్ కంటెంట్. యా, ఓకే. సో ఒక రకంగా రెస్ట్రిక్ట్ చేయడమే, ఎందుకంటే దేశాల మధ్య కూడా చాలా జరుగుతున్నాయి కదా సార్. కరెక్ట్. ట్రేడ్ బార్ అని 25% నుంచి 50% అని, పహల్గామ్ దాడి తర్వాతనే ఇదంతా జరుగుతుందని. సార్ ఫేస్ టు ఫేస్ చర్చించుకోవాల్సిందే కానీ యూ కాంట్ పోస్ట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా, అదే కదా జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ నౌ ఆఫ్టర్ ఆల్ దిస్ థింగ్ ఆల్సో ద ఎండ్ ఆఫ్ ద డే ఇస్ దట్ హీస్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మోడీ అని చెప్పేసి ట్రంప్ గారు. సో చాలా యుద్ధాలు కానీ ఏదైనా కూడా ఇద్దరు కూర్చొని చర్చల వల్లనే ఫలితాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వీ షుడ్ హోప్ దట్ అమెరికా విల్ బిల్డ్ అగైన్ మన ఇండియాతో మంచి రిలేషన్షిప్స్ వస్తాయి మళ్ళీ బ్యాక్ అని చెప్పేసి, దట్స్ అ టెంపరీ అనుకొని ఐఎమ్ హోపింగ్ దట్ డెఫినెట్లీ ఇన్ రాబోయే రోజుల్లో
ఇండియా అండ్ అమెరికా విల్ హ్యావ్ ద వెరీ గుడ్ రిలేషన్షిప్ మళ్ళీ. యా, పెహల్గాం దాడి జరిగిన తర్వాత సార్ మన ఇండియా రియాక్ట్ అయిన తీరు అక్కడ ఏం చర్చించుకున్నారు సార్ నిజంగా? అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ బికాస్ అట్ ద గవర్నమెంట్ లెవెల్లో ఇట్స్ యాజ్ అమెరికా జనరలీ వాళ్ళకి ఎప్పుడైనా పెద్దన్న పాత్ర ఉంటుంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్లో వార్ జరుగుతున్నా, గాజాలో వార్ జరుగుతున్నా, ఇరాన్ మధ్యలో జరుగుతున్నా, రష్యా యుక్రెయిన్ జరుగుతున్నా, జనరలీ ఆ కంట్రీస్ ఏంటంటే దే ఎక్స్పెక్ట్ అమెరికా టు ఇంటర్వ్యూన్ అండ్ ఒక పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, చర్చల్లో ఇచ్చేది. కాకపోతే మనకి ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ నో థర్డ్ పార్టీ, అంటే ద్వైపాక్షిక ద్వారానే మేము చర్చించుకొని మేము ఇది చేస్తాం, వీ డోంట్ వాంట్ ఎనీబడి టు ఇంటర్ఫియర్ అనే పాలసీ ఉంది. సో అదే పాలసీని మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అమెరికా ఏంటంటే దే వాంట్ టు అంటే ఇంటర్ఫియర్ అని కదా, ఎండ్ ఆఫ్ ద డే మేము సాల్వ్ చేస్తాం అనే సిచ్యువేషన్. అక్కడ మేబీ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ గవర్నమెంట్స్ అని నేను అనుకుంటున్నాను. యా, సో అదొక్కటే అంతే. ఓకే, అక్కడి నుంచే మేబీ అంటే నచ్చలేదు మోడీకి కానీ లేదంటే ట్రంప్ కానీ, అక్కడి నుంచి చిన్న చిన్నగా స్టార్ట్ అయింది, ఇక్కడి వరకు వచ్చింది అని ప్రాబబ్లీ. ఇప్పుడు తర్వాత అంటే బట్ అవుట్ సైడ్ చూస్తుంటే మీరు రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఆయిల్ కొనొద్దని రెస్ట్రిక్షన్ చేయడము, అంటే కొన్ని విషయాల్లో మాత్రం ఏంటంటే ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో మేము ఏదైతే బట్ అంటే వన్ థింగ్ ఐ రియల్లీ సపోర్ట్ ఇన్ దిస్ యాంగిల్ ద ట్రంప్ వాట్ ఈస్ డూయింగ్ రైట్ ఈస్ ఏ కంట్రీ మీదైనా నేను ట్యాక్సెస్ ఏదైతే ఇంపోజ్ చేస్తున్నానో మీరు కూడా తగ్గించుకోండి అని చెప్తుంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా ఆర్ వన్ పర్టికులర్ కంట్రీ ఆర్ ఎనీథింగ్, కెనడా అని కాకుండా ఇన్ జనరల్ మీరు ఏ కంట్రీ మీద అయితే మీరు ఇఫ్ యూఆర్ ఇంపోర్ట్ డ్యూటీస్ మా మీద ఎంతైతే ఇఫ్ యూఆర్ ఛార్జింగ్ 50%, ఐ విల్ ఓన్లీ ఛార్జ్ 50% ఆఫ్ దట్, అంటే 25% నేను ఛార్జ్ చేస్తాను అన్నాడు. అంటే హీఈస్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ యూ టు కరెక్ట్. బట్ చాలామంది కంట్రీస్ ఏమంటున్నారంటే మేము ఎంతైనా చేస్తాము కానీ మీరు మా మీద ట్యాక్స్ వేయొద్దని చెప్తున్నారు, విచ్ ఈస్ నాట్ ఫేర్ ఫర్ అమెరికా ఆల్సో కదా. ఇప్పుడు అమెరికన్ యాంగిల్లో తీసుకున్నప్పుడు మీరు 50 చేస్తే మేము 25 చేస్తామన్నాడు, అయినా కూడా నో మీరు 25 కూడా చేయకూడదు అనేసి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఏ కంట్రీ అయినా ఏంటంటే లోకల్ కండిషన్ చూసుకొని వాళ్ళ కంట్రీలో వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళ సిచ్యువేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్, ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ అంటూ మార్కెట్లోకి వస్తాయని ఇట్ ఈస్ ఎవ్రీబడి ఈస్ రైట్ ఇన్ దర్ ఓన్ యాంగిల్. బట్ అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ అమెరికన్ యాంగిల్, ట్రంప్ ఈస్ రైట్ ఇన్ హిజ్ ఓన్ యాంగిల్ వెన్ ఇట్ కమ్స్ టు ద ట్యాక్సెస్. ఎస్, కాకపోతే ఏంటంటే హార్ష్గా ఉండక్కర్లేదు. ఇప్పుడు ఇండియా పైన ఏదైతే చేస్తున్నారో, ఇండియాతో ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి ఇండియా లాంటి సిచ్యువేషన్ని వేరేలాగా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ఇక్కడ కూడా తగ్గలేదు కాబట్టి ట్రంప్ దారికి వచ్చిండు అనేది కూడా ఇంకో టాక్. ఇంకో పిక్, అదే పిక్ అన్ని మాట్లాడింది రష్యా, చైనా, భారత్, ఈ ముగ్గురు కలిసిన దిగినటువంటి పిక్కే మొత్తం ఆన్సర్ చెప్పింది ట్రంప్కి అనేది కూడా ఒక చర్చ. మీరు ఏకీభవిస్తారా సార్? అంటే I don't think that changed the whole perspective or something. జనరల్గా ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్లో జనరల్ ట్రంప్ యాక్షన్ ఎట్లా ఉంటుందంటే ఈరోజు అన్నాడంటే సాయంత్రానికల్లా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తూ పోతారు. సో ఆల్వేస్ ఈ గివ్స్ ద నెగోషియేటింగ్ టైం ఇస్తాడు చాలా మటుకు. ఫస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు నేను యాక్షన్ తీసుకునేటప్పుడు ఈ ట్యాక్సెస్ పెంచాలన్న రోజు ఫస్ట్ ఏం చేశారంటే ట్యాక్సెస్ పెంచేశారు. దెన్ హీ గివ్ ద 90 days పాజ్, అంటే నేను 90 days తర్వాత పెంచుతాను అనే కన్నా ఫస్ట్ పెంచారు, పెంచి నేను 90 days హోల్డ్ పెడుతున్నాను, మీరు 90 days లోపల కమ్ ఫర్ ఏ అండర్స్టాండింగ్ అని. అట్లా చాలా కంట్రీస్ నెగోషియేట్ చేసుకోవడం అంటే బికాస్ ఈ కమ్స్ ఫ్రమ్ ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్, సో హీ నోస్ హౌ టు డీల్ ద బిజినెస్. కాబట్టి వీళ్ళకి టాకింగ్ టర్మ్స్కి రావాలంటే ఇఫ్ ఐ లీవ్ ఇట్ ఓపెన్ ఎండెడ్ సంవత్సరాల తరబడి చర్చలు జరుగుతాయి కానీ డెసిషన్ అవ్వదు. సో ఫస్ట్ లెట్ మీ డూ దిస్ అనే ఆ ధోరణిలోనే ఇప్పటి వరకు డెసిషన్స్ తీసుకున్నారు. మళ్ళీ తర్వాత వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సార్టెడ్ అవుట్. అంటే చాలా కంట్రీస్తో ఇప్పటి వరకైతే ఇప్పుడు యూరోప్తో కానివ్వండి, మిగతా చాలా కంట్రీస్తో కూడా ఇప్పుడు యుక్రెయిన్తో మనం చూసుకున్నాం, జెలెన్స్కీతో ఆయన డిస్కషన్ వైట్ హౌస్ చూసాం. తర్వాత ఇప్పుడు మొన్న ఆ తర్వాత 3 weeks తర్వాత ఇట్ ఆల్ డిఫరెంట్ సినారియో. సో ఈ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ కంపేర్ టు అదర్ లీడర్స్ బికాస్ ఈ కమ్స్ విత్ ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అండ్ హీ నో హౌ టు గెట్ ద బిజినెస్ అనే యాంగిల్లో వెళ్తుంటారు. యా, అదే అంటున్నారు సార్. అంటే ఫస్ట్ ఏమో భయపెట్టిస్తారు, ఆ తర్వాత కొంత కూల్ చేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉంటారు, ఆ తర్వాత కూడా వినకపోతే మాత్రం ఆయన స్టైల్లో ఆయన ఇది చేస్తూ ఉంటారు. బట్ డెఫినెట్లీ ఏంటంటే both the countries understand, India and America, they're the biggest democratic countries in the world, kabatti they have to work together and it's only the matter of the time. I am confident that as I said, we will have a much better relationships with India and America soon. నవంబర్లోనే జరగబోతోంది కదా సార్ రెండు కంట్రీస్ మధ్యలో టాక్.
హోప్ సో అంత సర్దు మనుగుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని. ఎందుకంటే ఇండియన్స్ చాలా మంది టెన్షన్ పడుతున్నారు, అయ్యో ఏంది ఇది, మన మీదనే కోపం ఎందుకు ఉంది అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. యా, ఆల్ రైట్ సార్, ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద థింగ్స్. ఎస్, మూవింగ్ ఆన్ సార్, యూఆర్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కొన్ని క్వశ్చన్స్, ఫ్యూ థింగ్స్ ఇప్పుడు లోకల్లో జరుగుతున్నాయి సార్. సార్, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు సార్ మీరు? అధికారంలోకి వచ్చినప్పుడు, ఎందుకంటే ఐఎమ్ ఇన్ విత్ ద పార్టీ, ఉద్యమం నుండి కూడా మేము కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో వీళ్ళందరితో కలిసి పనిచేసాం కాబట్టి ఐ సా దెమ్ వెరీ క్లోజ్లీ. అండ్ ఇప్పుడు నేను బయట ఉన్నప్పుడు కూడా యాజ్ ఎన్ఆర్ఐగా కానీ, కాంట్రిబ్యూషన్స్ కానీ, ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కానీ, సో దట్స్ హౌ ఐ నో బోత్ సైడ్స్. అయితే ఉద్యమంలో జరిగినప్పుడు తెలంగాణ సాధించాలనేది ఒక్కటే మార్గం. అంటే ఏది చేయాలన్నా కూడా నేను ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ తెలంగాణ అనేది కేసీఆర్ గారి ధ్యేయం ఉండింది. అట్లానే 2001 నుండి 14 దాకా మీరు చూసుకుంటే ఎవరితో కలవాలన్నా, ఏ పార్టీతో కలవాలన్నా, ఎన్ని రకాల కాంప్రమైజెస్ అవ్వాలన్నా తెలంగాణ సాధించే దిశలో అన్ని చేసి సాధించారు. కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత 2014 నుండి మళ్ళీ ఒకటే ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనకి స్టేట్ వచ్చే ముందు వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ పవర్ లేదు, వాటర్స్ లేదు, అండ్ మనం ఏవైతే నీళ్లు నియామకాలు ఇలాంటివి ఏవైతే మనం చెప్పి వచ్చామో ఇవన్నీ అవ్వాలి అంటే, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రజెంటేషన్ చేసి తెలంగాణ మొత్తం అంధకారం ఉండబోతుందని. సో వీటన్నిటిని ఛాలెంజ్గా తీసుకొని కేసీఆర్ గారు ఏంటంటే రావడంతోనే మొట్టమొదటిసారిగా వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ పవర్ పైన ఈ ఫోకస్ చేశారు. తర్వాత ఇమ్మీడియట్గా అగ్రికల్చర్ పైన కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ పైన, వీటన్నిటిని ఫోకస్ చేసి గత 10 yearsలో ఏమైందంటే పార్టీ పునర్నిర్మాణం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చాలామంది అప్పుడు కన్సర్న్స్ వచ్చి ఏదంటే వేరే పార్టీ వాళ్ళని చేర్చుకున్నారు అదని. అంటే ఏది చేసినా కూడా బంగారు తెలంగాణలో భాగంగా మనకు అన్ని పార్టీలు, ఎందుకంటే చాలామంది అంతకుముందు వేరే గవర్నమెంట్స్లో పనిచేసిన మేధావులు ఉన్నారు, ఎక్స్పీరియన్స్, నేను అందరినీ వాడుకొని అందరినీ కలిసి మనం తెలంగాణను ముందుకు తీసుకెళ్దామనే ధ్యేయంగా 2014 నుంచి గవర్నమెంట్ వచ్చాక 14 to 19 అలానే అయింది. 19 తర్వాత మళ్ళీ అగైన్ మంచి విక్టరీ రావడము. సో తర్వాత మనం ఎన్నో చూసాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ దుమారం లేపుతున్నారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ వండర్ లాగా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు ఈరోజు ఇఫ్ యూ సెర్చ్ ఇన్ ద గూగుల్ ద బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం వస్తుంది. అంటే ఆ కట్టిన ఘనత అనేది ఎక్కడ మారదు. ఇప్పుడు ఏంటంటే ఈ పొలిటికల్గా ఏవైతే మనకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నా కూడా, బట్ దే ఆల్సో నో ఈ ప్రాజెక్ట్ అనేది గతంలో కట్టలేదు, ఫ్యూచర్లో ఎవరు కట్టలేరు. మరి సిబిఐకి రికమెండ్ చేసింది సార్, అక్కడ ఏదో జరిగింది, 1000 కోట్లు 1,00,000 కోట్లు అందులో వృధా అయినాయి. సో ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే 1,00,000 కోట్లు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అసలు ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు లేదు. సో అంటే ఇప్పుడు ఇన్ని బ్యారేజ్లు, ఇన్ని రిజర్వాయర్స్, ఇన్ని ఎకరాల పంటలకు ఏదైతే పండిస్తున్నారో ఆ మొత్తం 1,00,000 కోట్లు అంతా దానిలోనే పోయిందా? సో ఎనీవే అప్పుడు ఆ కాళేశ్వరం ఏదైతే మన ఎన్నోసార్లు దానికి సంబంధించిన ప్రతి పాయింట్కి హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చేయడము, ఇప్పుడు ఇక్కడే కూర్చొని మేము కూడా ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాళేశ్వరం పైన. అసలు కాళేశ్వరం జరిగింది చిన్న ఒక 2-3 పిల్లర్లు మేడిగడ్డ దగ్గర ఏదైతే జరిగిందో ఆ ఇష్యూని పట్టుకొని పెద్దగా చేస్తున్నారు కానీ, బట్ అసలు కాళేశ్వరం అంటే ఏంటి అని చెప్పేసి ఎన్ఆర్ఎస్తోనే కాదు చాలామంది ఎమ్మెల్యేస్ని కానివ్వండి, పొలిటికల్ లీడర్స్కి, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది హరీష్ రావు గారు. సో ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం అనేది ఆ ఫలితాలు అందుతుంది. ఇప్పుడు మొన్న కూడా సీఎం గారు వెళ్ళి గండిపేటలో ఇవన్నీ చేసేసి మేము ఆ వాటర్ తీసుకొస్తున్నామంటే ఇండైరెక్ట్లీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కాళేశ్వరం ఓన్లీ. మనకి హైదరాబాద్ వాటర్ తీసుకొస్తున్నా కానీ. సో ఇదంతా పొలిటికల్ రిపర్కషన్స్ తప్ప ఇట్స్ వాటర్కి సంబంధించి కానీ ఇది డెఫినెట్లీ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ ద తెలంగాణ. కేసీఆర్ గారిని డైరెక్ట్గా గ్రౌండ్లో ఎప్పుడు చూస్తాం అనేది పెద్ద ఎత్తున చర్చ సార్. అప్పుడిప్పుడు కనిపిస్తున్నారు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, ఎందుకో యాక్టివ్ లేరని, అట్లాగే మీకు తెలుసు ఆ ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో ఏం జరుగుతోంది అనేసి కూడా. తన మెంటాలిటీ ప్రకారం సార్ హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్ఆర్ఐస్తోని ఎక్కువ ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ రాకపోయినా దిల్ బీ ఇన్ టచ్ అనేది కూడా ఒక చర్చ సార్. మీకేమనిపిస్తోంది అంటే వై కేసీఆర్ గారు బయటకు రావట్లేదు, అధికారం పోగానే ఎందుకు అట్లా లోపలనే ఉండిపోయారు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఫామ్ హౌస్ అనేది కేసీఆర్ గారి ఇల్లు. సో దాన్ని ఫామ్ హౌస్ అంటూ ఇట్లా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ పోయారు. సో కేసీఆర్ గారు ఏంటంటే తన ఇంట్లో కేసీఆర్ గారు ఉంటున్నారు. అయితే ఇప్పుడు ముందున్నప్పుడు సీఎం ఉన్నప్పుడు ప్రగతి భవన్లో ఉండేవాళ్ళు. అప్పుడు ప్రగతి భవన్లో ఉంటున్నా కూడా
తన వ్యవసాయ క్షేత్రం యాక్చువల్లీ, అంటే ఇప్పుడు వీకెండ్స్ వచ్చినా కానీ వ్యవసాయం అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం. కాబట్టి ఎక్కువ టైం ఇప్పుడు అక్కడ పోయి ఫామ్ హౌస్లో ఉంటున్నా కూడా పంటల్లో తిరగడము అండ్ పంటలు ఇచ్చేయడము, ఒక రైతులకు కూడా వెళ్ళిపోయినా చూస్తూ ఉంటారు. సో దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. అట్లానే ఇప్పుడు మనకి ప్రజల్లోకి రావడం అనేది ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఎవ్రీబడి అగ్రీస్ దట్ హీఈస్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజిస్ట్ ఇన్ ద కంట్రీ అనేది కూడా అన్ని పార్టీలు కూడా ఏకీభవిస్తాయి. ఆ స్ట్రాటజీస్ వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఉద్యమాలు ఒక సైడ్ అయితే స్ట్రాటజీస్ ఆల్సో ప్లేస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ అనే దానిలో అవన్నీ కలిసి ఇది చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రగతి భవన్లో ఉన్న సీఎంగా ఉన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు పార్టీకి. ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ. హరీష్ రావు గారు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మిగతా లీడర్షిప్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏంటంటే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. అంటే మన పార్టీకి, అంటే తను రావడం అనే కాదు, మన పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి డైరెక్షన్లో పోవాలి, ఎలాంటి సూచనలు చేయడం అనేది చూసి మీరు పబ్లిక్లు అంటారా, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అనేది ఒక ప్రపంచమే రాబోయేది. సో మీరు కేసీఆర్ గారిని రావాలని ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే మీరు బయటకు రావాలని అనుకుంటే మీరు బయటకు రమ్మని రోజు కేసీఆర్ గారు వచ్చిన రోజు వాళ్ళు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. సో ఈరోజు ఇప్పుడు అవకాశం కొరకు ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విత్ ఈ స్ట్రాటజీస్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఏ సూచనలు చేయాలి అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే కేసీఆర్ గారు రావడమే కాదు, పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళినా, మిగతా లీడర్షిప్ వెళ్ళినా, ఇట్స్ అ పార్టీస్ విత్ ద పబ్లిక్. ఈరోజు యూరియా కొరతలు రానివ్వండి, ఏదొచ్చినా కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఉంటా ఉన్నారు. పార్టీ మొత్తం ప్రజల్లోనే ఉంటా ఉంది. ఎస్ సార్. సార్, బీఆర్ఎస్ ఇస్ సో స్ట్రాంగెస్ట్ పార్టీ సార్. ఎట్లా బిల్డ్ చేసుకుందో, నిర్మాణం ఎట్లా జరిగిందో మనం అందరం చూసాం సార్. ఎందుకు సార్ ఊకే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనేది ఒక చర్చ చాలా రోజుల నుంచి మీకు తెలుసు. అదెందుకు నడుస్తోంది? అట్లాగే కవిత గారి ఇష్యూ, ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ అని కవిత గారు అనడం, అట్లాగే ఈ పార్టీని ఏదో చేయబోతున్నారు, లాక్కోబోతున్నారు అని సంతోష్ రావు గారి మీద, అట్లాగే హరీష్ రావు గారి మీద ఆమె కామెంట్ చేయడం, ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది సార్ బీఆర్ఎస్ పార్టీలోనే. ఒక పార్టీలో మర్జ్ చేయడం అనేది, పొత్తు పెట్టుకోవడం అనేది అది ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పబ్బం గడుపుకోవడానికి ఈ రూమర్స్ చేస్తూ వదిలేస్తూ ఉన్నారు. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మర్జ్ చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఏంటంటే ఇదంతా జస్ట్ బేసికల్ ఏంటంటే కాంగ్రెస్ సృష్టించిన ఒక రూమర్స్ మాత్రమే. ఇప్పుడు మీరు కవిత గారు ప్లస్ ఏదైతే పార్టీలో అంతర్గతంగా ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ యాక్షన్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. అల్టిమేట్గా ఏంటంటే కేసీఆర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఎవ్రీబడి విల్ అబాయిడ్ బై ద కేసీఆర్ డెసిషన్. అల్టిమేట్లీ ఏంటంటే ఎవరైనా సరే పార్టీ ఈజ్ ద సుప్రీం, కేసీఆర్ ఇస్ ద సుప్రీం. అయినా సరే లెక్క చేయరు అనేది మాత్రం అనేది ఈజ్ ఆల్వేస్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్పారు. అంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నాకు పార్టీ ఇప్పుడు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు, ఎంతో లీడర్షిప్ ఉంది, కార్యకర్తలు ఇవన్నీ ఉన్నారు. కాబట్టి ఏదున్నా కూడా నాకు పార్టీ ఈజ్ ఇంపార్టెంట్, తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్, ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ తెలంగాణ కొరకు అని చెప్పి ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. నేను నా కన్నపిల్లనైనా లెక్క చేయను అని చెప్పి ఎప్పుడైతే అది చెప్పాడో ఇప్పుడు నిజంగా చూస్తుంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఏమైతే జరిగినాయో అలా మనం చూస్తూ ఉన్నాం. అంటే బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కూడా అల్టిమేట్లీ కేసీఆర్ ఈజ్ ద సుప్రీం అండ్ హిస్ డెసిషన్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఇప్పుడు పార్టీలో ఒకసారి ఒక చిన్న నోట్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి విల్ ఫాలో. ఎందుకంటే హీ డిడ్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారు. ఏం డిస్టర్బెన్స్ ఏం కాలేదు సార్ ఈ డిసిషన్ తోని. ఇప్పుడు మీరే చూస్తా ఉన్నారు కదా, అసలు తర్వాత ఏం అనిపిస్తలేదు. దట్స్ వాట్ సార్. సో ఇప్పుడు మీరే చూస్తున్నారు. యాజ్ ఐ సెడ్ అల్టిమేట్గా వెదర్ గవర్నమెంట్లో ఉన్నా ఆర్ పార్టీలో ఉన్న ఉద్యమం టైంలో ఉన్న కేసీఆర్ ఈజ్ కేసీఆర్. అంటే ఇప్పుడు చాలామంది అబ్బా కేసీఆర్ గారు సీఎం అవ్వాలి, మళ్ళీ సీఎం అవ్వాలి అంటున్నారు. ఎస్, సీఎం అవ్వడం అనేది గ్యారంటీగా మళ్ళీ సీఎం అవుతారు. బట్ కేసీఆర్ గారికి ఏంటంటే సీఎం అనేది ఒక పదవి మాత్రమే, కానీ కేసీఆర్ గారు ఈజ్ అబోవ్ సీఎం. అంటే యాజ్ అ ఇండివిజువల్ పర్సనాలిటీ సీఎం అనేది ఒక రాజ్యాంగమైన పదవి వచ్చింది. కానీ బట్ యాజ్ ఎ కేసీఆర్ ఈవెన్ టుడే మీరు పక్క రాష్ట్రాలు చూసుకోండి, ఈ రాష్ట్రాలు చూసుకోండి, కేసీఆర్ గారు బయటకు వస్తే ఇప్పుడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కంటే కూడా ప్రజల్లో స్పందన వచ్చేది మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారికి. ఒకరోజు ఒక వేరే ఛానల్లో టీవీలో చూస్తుంటే ఒకరోజు వచ్చారు 4 hours మాట్లాడారు. అంటే ఆ 4 hours అసలు ఎవ్వరు కూడా క్రికెట్ మ్యాచ్కి ఉన్నదానికంటే కూడా కేసీఆర్ గారిని లైవ్గా చూడాలనే అంత కనెక్ట్ అయి ఉన్నారు పీపుల్. అంటే ఆయన ప్రతిదీ ఏదైతే మాట్లాడాలి, ఏ రోజు మాట్లాడాలి అంటే ఎవ్రీడే వచ్చి నేను వేరే పార్టీలాగా పబ్లిక్లో చులకనవ్వడం కాదు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతారు, ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు. యా,
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ ఉన్నటువంటి అంటే ఛాలెంజ్ ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్స్ అగైన్ ఐ థింక్ మాగంటి గోపీనాథ్ గారి వైఫే ఉండబోతున్నారు అనుకుంటా. నిన్ననే కేటీఆర్ గారు మాట్లాడినట్టున్నారు సార్. రైట్ పర్సన్ అయినా సార్? 100%. ఎందుకంటే పార్టీగా మాగంటి గోపీనాథ్ గారి సేవలు చాలా ఉన్నాయి అక్కడ జూబ్లీహిల్స్లో చేసినాయి. అండ్ అక్కడ ప్రజల్లో ఎప్పటికప్పుడు మమేకమై నిన్న కూడా కేటీఆర్ గారు మాట్లాడుతూ అదే చెప్పారు. ఏంటంటే చాలాసార్లు హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నా కూడా కొంతసార్లు నెగ్లెక్ట్ చేయడం, అంటే పబ్లిక్ కొరకు అని చెప్పేసి ఎప్పుడు పబ్లిక్లోనే ఉన్నారు అని చెప్పి చేయడము. ప్లస్ వాళ్ళ సతీమణి ఖచ్చితంగా ఈజ్ వెరీ వెరీ అంటే కంపాషనేట్ పర్సన్. అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు మళ్ళీ గోపీనాథ్ గారు లేని లోటుని ఖచ్చితంగా ప్రజలకు వరకు మాత్రం తను తీర్చబోతా ఉన్నారు. అంటే కంటోన్మెంట్లో మీకు తెలుసు సార్, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా లాస్యా నందిత చనిపోయినప్పుడు. మళ్ళీ అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ అసలు లేవంటారా జూబ్లీహిల్స్లో? అదేంటంటే ఎలక్షన్ అయిన తర్వాత ఇట్ వాస్ టూ ఎర్లీ. జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో వీళ్ళు బాగా చేయబోతున్నారు అని మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఎప్పుడైనా జనరల్గా ఈ బై ఎలక్షన్స్ అనేది రూలింగ్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటాయి, ఎనీ రూలింగ్ పార్టీ. ఇక్కడ అప్లై కదా ఇక్కడ ఇప్పటికి ఏంటంటే ప్రజలు ఆల్రెడీ చూసారు. అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ గారైన ఎలక్షన్ టైంకి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పటికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వలేదు జనాలు. ఇప్పుడు ఏంటంటే 1.5 2 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళకి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అనేది డిఫరెన్స్ క్లారిటీ వచ్చేసింది. కాబట్టి మీరు ఇప్పుడు రూరల్లోనే ఎక్కువ మట్టుకు గెలిచారు. అయితే ఈ బై ఎలక్షన్ అనేది జూబ్లీహిల్స్ అనేది ఆగదు కాబట్టి ఎలక్షన్ వస్తుంది. ఈ ఎలక్షన్ వచ్చి రిజల్ట్ వచ్చేలోపు మిగతా 10 దానిలో ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో 100% మళ్ళీ టీఆర్ఎస్ క్యాండిడేట్స్ విల్ విన్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సార్. అందరూ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ మీదనే ఉన్నారు సార్. మీరు అన్నట్టుగా ఇంకో 10 మంది కూడా రిజైన్ చేయాల్సి వస్తే ఏం సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది జిహెచ్ఎంసీ సార్. ఎస్, జిహెచ్ఎంసీ అండ్ మిగతా బైపోల్స్ కూడా అరౌండ్ ద సేమ్ టైం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్ అయితే ఏంటంటే క్లియర్ ఎవిడెన్స్ టు ద స్పీకర్. అండ్ స్పీకర్ కూడా వాళ్ళు దానం నాగేందర్ ఒకటి, ఆ తర్వాత కడియం శ్రీహరి ఆయన అడ్మిట్ చేసుకున్నాడు కాబట్టి అట్లా కొంతమంది. సార్ ఎన్ఆర్ఐ దాంట్లో అక్కడ మీరు ఉన్న వాళ్ళు ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సార్? అట్లాగే మన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు, జాబ్స్ లేక రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అట్లాగే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అసలు వాట్ డూ యూ డూ సార్? అంటే ఇప్పుడు చాలా మటుకు మ్యాక్సిమం ఎన్ఆర్ఐస్ వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ వెళ్ళింది ఎంప్లాయ్మెంట్ ఆర్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆన్ దేర్ ఓన్ వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతవరకు ఉంటుంది. అయితే కొంతమంది ఏంటంటే ఎంటర్ప్రెనర్స్ లాగా బాగా పైకి వచ్చారు. అంటే తర్వాత వాళ్ళ జాబ్ తర్వాత ఎంటర్ప్రెనర్షిప్లో చాలా మటుకు ముందు ఏంటంటే అందరూ ఐటీ అన్నట్టు ఉండేది. ఇప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు కూడా వేరే సెక్టర్స్, రియల్ ఎస్టేట్ కానీ అమెరికాలో చూసుకున్న మిగతా వాటిలో కూడా అందరూ వెళ్తూ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ ఇప్పుడు చాలా మటుకు మీరు ఎన్నో సంఘాలు చూసారు ఎన్నో దేశాల్లో, తానా ఆట నాట ఇట్లా అన్ని రకరకాల సంఘాలు కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ ఏంటంటే సోషల్ గ్యాదరింగ్. అట్లానే వాట్ కెన్ బి డన్ టు హోమ్ కంట్రీ అనేది కూడా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో కొంతమంది వాళ్ళ దగ్గర ఊర్లలో ఏదైనా అంటే దత్తత తీసుకొని ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పర్సనల్లీ ఎందుకంటే నేను మా విలేజ్లో అడాప్టెడ్ మై స్కూల్ అండ్ ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇప్పుడు ఈ స్కూల్ ఈజ్ రెడీ. తర్వాత అక్కడ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడే స్కూల్ది కూడా మనకు గ్రాంట్ చేయడం జరిగింది విత్ గవర్నమెంట్ అండ్ మై పర్సనల్ కాంట్రిబ్యూషన్తో పాటు దాన్ని మొత్తం రీమోడల్ చేసి బిల్డింగ్ ద కంప్లీట్ న్యూ స్కూల్, అంటే దాని పాతది డిస్మెంటల్ చేసి దాని తర్వాత అది ఏంటంటే ఇట్స్ నేమింగ్ ఆఫ్టర్ మై ఫాదర్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ అని చెప్పేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిగాల కృష్ణమూర్తి ఉన్నత పాఠశాల మాక్లూరు, అలాగే ప్రైమరీ స్కూల్ బిగాల గంగారాం అనేసి ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఎన్ఆర్ఐగా నేనే చేయడం కాకుండా ఐ హ్యావ్ సీన్ సెవరల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చాలామంది మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎందుకంటే ఎంత అమెరికాలో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అండ్ చాలామంది సిటీస్లోనే కాకుండా విలేజెస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. అండ్ అగైన్ ఐ అపీల్ త్రూ ఐ డ్రీమ్ దట్ మీరు అందరూ కూడా ముందుకు రండి, గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే చాలామందికి ఏంటంటే ఛానల్స్ నేను చేయాలన్నా ఎలా చేయాలో తెలియదు. ఎగ్జాక్ట్లీ సార్. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు మీకు తెలంగాణ వరకు వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఐ వర్క్ యాజ్ ఏ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ విత్ ద గవర్నమెంట్లో కూడా ఏ యాక్టివిటీ యాజ్ పార్టీ అయినా గవర్నమెంట్ అయినా ఐ యూస్ టు గో అలాంగ్ విత్ ద పార్టీ. కాబట్టి చాలా డిపార్ట్మెంట్స్లో ఎవరిని కనెక్ట్ చేయడము ఇలాంటివన్నీ చేశాను. ఇప్పటికి కూడా ఎనీబడి హూ ఎవర్ wants to come back and contribute something to your hometown or your city,
ప్లీజ్ డూ సో. ఎందుకంటే దిస్ విల్ గివ్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎంత సంపాదించారని కాదు, మీరు సొసైటీకి ఏం చేశారు అనేది మీ ఎప్పటికి ఉండిపోతుంది. కాబట్టి ఐ అపీల్ టు ఎవ్రీవన్. ఎస్ సార్, యూ వాంట్ టు టెల్ సంథింగ్ సార్? లాస్ట్లీ ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? అంటే ఇప్పుడు నేను ముఖ్యంగా వెదర్ ఇట్స్ ఎన్ఆర్ఐస్ కానివ్వండి, ఏదన్నా అనుకున్నా కూడా మీరు వెళ్ళడము, మీ దేశాల్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఏ కంట్రీలో ఉన్నా సరే మీరు అబాయిడ్ బై ద లోకల్ లాస్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, అబాయిడ్ బై ద లోకల్ లాస్. అక్కడ కూడా మీరు ఇమిగ్రేషన్ లాస్ అక్కడ ఏవైతే ఉంటాయి, ప్లస్ లోకల్ లాస్ ఏ ఉన్నా కూడా ఉన్నంత వరకు 99% యు ఆర్ సేఫ్. కాబట్టి వాటిని మాత్రం ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎక్కడ మటుకు ఇండియాకి సంబంధించి మీరు కల్చర్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ఫాలో అవ్వండి, కానీ బట్ వైల్ రెస్పెక్టింగ్ దట్ లోకల్ లాస్. అంటే మనం ఏదైనా కూడా అతి చేయకూడదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి కొంతమంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ను అట్లానే కంటిన్యూ చేయండి. తర్వాత అగైన్ మై లాస్ట్ అప్పీల్, అగైన్ సేమ్ థింగ్ రిపీటింగ్, దట్ డూ సంథింగ్, గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. దట్ ఈస్ మై మెయిన్ అపీల్ ఫర్ ఆల్ ద ఎన్ఆర్ఐస్. రీసెంట్లీ ఐ థింక్ డాలస్లో పెద్ద ఈవెంటే చేసినట్టున్నారు సార్. ఎట్లా జరిగింది సార్? బాగా జరిగిందా? సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎల్కతుర్తిలో వరంగల్లో చాలా పెద్ద సభ, కనివిని పెద్ద సభ జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరుపుకుంటున్న టైంలో ఆ కార్యవర్గ మీటింగ్కి నేను కూడా వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే అక్కడంతా ఇక్కడ ఇండియాలో మన వరంగల్లో ఇంత పెద్ద మీటింగ్ ప్లాన్ చేస్తున్నప్పుడు నేను ఆ రోజే కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇదైతే రజతోత్సవ సభలు ఏదైతే మీరు ఇక్కడ ఇండియాలో చేస్తూ ఉన్నారో, పార్టీ 25 సంవత్సరాలైంది. తెలంగాణ ఉద్యమంతో పాటు బంగారు తెలంగాణలో వీటన్నిటిలో కూడా ఎన్ఆర్ఐలు అందరిది ఒక పాత్ర ఉంది, పాలు పంచుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సభల్ని మేము ప్రపంచవ్యాప్తంగా బయట జరుపుకోవడానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను అప్పీల్ చేయగానే వెంటనే తప్పకుండా అని చెప్పేసి ఇమ్మీడియట్గా కేటీఆర్ గారితో కలవడము, లెట్స్ డూ ఇట్ ఫస్ట్ స్టార్ట్ విత్ అమెరికా. నేను అడిగింది 5 కంట్రీస్లో నేను రిక్వెస్ట్ చేశాను. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే అండ్ సౌత్ ఆఫ్రికా ప్లస్ గల్ఫ్ కంట్రీస్లో కానీ ఎక్కడన్నా ఒక దగ్గర మనం చేస్తే మలేషియా, సింగపూర్లో కానీ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఈవెంట్ వి సెడ్ లైక్ వి విల్ డూ ఇట్ ఇన్ అమెరికా అనుకున్నాం. అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ డాలస్లో ఉంటారు కాబట్టి అలానే ఇట్ ఫెల్ ఆన్ ద June 2nd. మేము అనుకున్న డేట్కి June 2nd వచ్చింది కాబట్టి తెలంగాణ ఫార్మేషన్ డే ప్లస్ బీఆర్ఎస్ పార్టీ. అయితే మేము అనుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి చాలా మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన చూసి వీ హ్యాడ్ టు చేంజ్ ద వెన్యూ టు ద బిగ్గర్ స్టేడియం. అక్కడికి వచ్చేసరికి మాకు దాదాపు 10,000 మంది పైన రిజిస్ట్రేషన్స్ అవ్వడము. అండ్ పీపుల్ వర్, మేము అందరిని అకామిడేట్ చేయలేకపోయాం. చాలామంది టైం అయిపోయిన తర్వాత డోర్స్ మూసేసిన తర్వాత కొంతమంది వాపసు వెళ్ళిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దాదాపు 7-8 వేల మంది లోపల రావడము. అంటే దిస్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ అండ్ ఈవెన్ ఫర్ ద పార్టీకి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. అంటే ఇది నేను స్టేజ్ పైన కూడా అప్పుడే చెప్పాను అనమాట, ఇది కనీ విని జరగని చరిత్రలో జరిగిపోయే ఈవెంట్ ఇది. అండ్ ఇలాంటి ఈవెంట్ అనేది మళ్ళీ ఎవరు చేద్దామన్నా రిపీట్ చేద్దామన్నా అవ్వదు. ఆ రిపీట్ అంటూ జరగాలంటే మళ్ళీ కేసీఆర్ గారు డాలస్ రావాలి, మళ్ళీ ఇలాంటి దీనికంటే పెద్ద ఈవెంట్ చేయాలి. అంటే అది అప్పుడో జరుగుతుంది అని చెప్పేసి ఆ స్టేజ్ ముందే చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ కూడా అంటే హీ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అండ్ హీ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఏంటంటే దాంతోపాటు చాలామంది మన నాయకులు వచ్చారు. దాదాపు ఎమ్మెల్యేలని, ఫార్మర్ మినిస్టర్ 7 మెంబర్స్ అండ్ తర్వాత ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, లీడర్షిప్ 50 మంది లీడర్షిప్ టీం కూడా వాళ్ళందరూ కూడా యుఎస్ రావడం జరిగింది. అంటే అక్కడ చూస్తుంటే ఇంత పెద్ద పార్టీ ఈవెంట్ అసలు ఇది అమెరికానా, అసలు ఇండియాలో అవుతుందా అన్నంత బ్రహ్మాండంగా ఈవెంట్ చేసుకోవడం జరిగింది. అండ్ కేటీఆర్ గారు కూడా అంటే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఈవెంట్ 9 o'clockకి మేము కంక్లూడ్ చేసిన తర్వాత టిల్ 11:30-12 1-to-1 ఫోటో, బట్ 2.5 to 3 hours ప్రతి ఒక్క లైన్ కట్టి 4,000 to 5,000 పీపుల్ 1-to-1 ఫోటో తీసుకోవడం జరిగింది కేటీఆర్ గారితో. సో అంటే అంత అభిమానం ఉంది. సో అదే అన్నారనమాట కేటీఆర్ గారు, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ కాదు, నేను ఎక్స్ సీఎం కాదు, నేను మా పార్టీ అధికారంలో లేదు. అంటే ఇదంతా చూస్తుంటే ప్రజలకున్న అభిమానం, దిస్ ఈజ్ సెండింగ్ ద మెసేజ్ టు తెలంగాణ. డాలస్ నుంచి కూడా మీరు కరెక్ట్ మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. అంటే ఇంతమంది ఇన్ని గంటలు ఫ్యామిలీస్తో లేడీస్ వాళ్ళు వచ్చి 3 hours నా కొరకు లైన్లో ఉండి ఫోటో తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ నుంచో పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. అంటే డాలసే కాకుండా ఆస్టిన్ పక్క సిటీస్ నుంచి, హ్యూస్టన్ నుంచి, ఎన్నో స్టేట్స్ నుంచి కూడా కేటీఆర్ గారిని చూడడానికి వచ్చారు. అంటే దిస్ ఈజ్ లైక్ షోస్ it is a respect on the party, a respect on KCR, and people are looking for the change again, back to the TRS. And this is the clear message indicated from Dallas. And రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నారు కాబట్టి ఇది అవ్వగానే మళ్ళీ కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో చర్చించి మళ్ళీ యూకేలో కానీ మిగతా కంట్రీస్ అన్నింటిలో కూడా
వీ విల్ కంటిన్యూ దిస్ ఫర్ 1 year. ఈ సభలు చేద్దాం అనుకున్నాం. వీ విల్ కంటిన్యూ టు డూ దట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలాసేపు మా కోసం టైం స్పెండ్ చేశారు అండ్ చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.